నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈడనేనా యూ మీ అండ్ డెడ్ బాడీ ఇది ఒకసారి చూట్టిల్లు. ఎవరు తీసిండి ఇవి? అట్లా బొమ్మలా నుంచుంటావేంది? తనే తీశాడు. తనంటే ఎవడు? మీ పనోడా లేకుంటే మీ ఊరోడా? ఈజ్ హీ యువర్ మిల్క్ మ్యాన్? హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ జెంటిల్మ్యాన్? బట్ బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్రూషియల్ క్వశ్చన్ రాధిక, బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్. లోపలికి వెళ్ళు. ఇంట్లో రికార్డింగ్ నన్ను పెట్టుకుని ఇవ్వంటాం నువ్వు నువ్వు పోలీసులకి ఫోన్ చేసావు కదా. హే హాయ్. లాస్ట్ 1 year నుంచి రోహిత్ ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాకు మొన్నే తెలిసింది. అసలు తెలిసిన వెంటనే చంపేద్దామన్నది కోపం వచ్చింది నాకు. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ వన్ పాతిపెట్టే పని ఉంది, చేతావా? కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు. బట్ నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ ఎ సెకండరీ థింగ్. పోయినా వాడు ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు ఏడున్నాయో తుడిచాను. టిష్యూ పేపర్ తో ఫింగర్ ప్రింట్స్ తుడిస్తే పోవు. మరి కిరసనాయిల్ డబ్బు ఉంటే ఈ రాదు. టిల్లు నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఎంత అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీనంటే నంబర్ 1 దొంగ నువ్వు. సరే ఏడవాకు నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నానని సడన్ గా మర్డర్ అంటే నేను కూడా షాక్ అవుతా కదా. దయచేసి చేసుకోవద్దు. సారీ బేబీ. సరే నువ్వు ఏడవాకు, ఏడు పాపు ప్లీజ్, తుడుచుకో. మనం స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా వాడు నిన్ను కొట్ట నీకు వచ్చిండు, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లా. ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? కాదు టిల్లు, ఐ ప్రామిస్. మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ అని అనొద్దు టిల్లు ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేమో అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ అని. వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటామని అన్నావు కదా, అంటే నేను ఎందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. టిల్లు, మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో CCTV కెమెరాస్ ఉన్నాయి.
ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకొని వచ్చేసిన చూడు, అట్లుంటుంది మనతోని ముచ్చట. బాగా ట్రాప్ చేసినావు నన్ను. టిల్లుగాన్ బర్త్డే స్పెషల్, టిల్లుగాన్ దినం. వెళ్ళు టిల్లు, వెళ్ళు. జస్ట్ 4 hours బ్యాక్ నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పా నాకు టిల్లు అంటే ఇష్టం, నేను టిల్లుని పెళ్లి చేసుకుంటా అని. నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను టిల్లు, అందుకైంది ఇదంతా. డెడ్ బాడీ సరిపడేంత సూట్ కేసు అవ్వని ఇంట్లో చూడలే నేను. క్యాజువల్. సచ్ ఎ స్మాల్ ట్రిప్. ఎంత ప్యాక్ చేసినావు లేడీస్. హలో, అవుట్ ఎంట్రీ సైన్ చేయవా? ఓకే టిల్లు, టిల్లు బేబీ కమ్ డౌన్, కమ్ డౌన్. ఓకే మనం మర్డర్ చేసామని ముట్టరని గట్టిగా అనకు రాధిక. ఓకే 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 బేబీ. సరే 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 ఓకే, నేను హ్యాండిల్ చేస్తా కదా. ఓకే ఏంటి అంత కేర్లెస్ బిహేవియర్ సావిత్రి? అంతా మీ మమ్మీ వాళ్ళ ఇంతలాగా చీప్ మెటీరియల్ అనుకుంటున్నావా? అని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, బెల్జియం. దిస్ పీపుల్. పెన్. Huh? డూ యూ హ్యావ్ టిష్యూ పేపర్? టిష్యూవా? ఎందుకు? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. ఓ ఓకే. అంటే మర్డర్ ప్లాన్ చేసినావు, మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే. ఒక పెద్ద సూట్ కేసు ఎత్తడానికి రాదు, మళ్ళీ జిమ్కి వెళ్తావు రోజు. జిమ్ పోయేది వెయిట్ లిఫ్టింగ్ చేయనికి, శవాల లిఫ్టింగ్ చేయనికి కాదు. సర్లే ఎత్తు. టైర్ పట్టుకుని ఎత్తుతావా? ఎత్తు. పనుకోకు బలిచింది. టిల్లు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? క్లబ్కి అయితే కాదు రాధిక. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం, అవి దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఇక ఏంటది ఆ లౌంజెస్ గీ. హెల్ప్ చేసి నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. Move your car, move your life, move your mood. Now the movie super blue, moving everything. This is felony. Now y'all coming to me like melody. We come from the Samarian DJ life. I got a chick on my side, just people like we just real tonight, cause we feel the night. Cops riding dirty till the DJ party. Cops riding dirty till the DJ party. Cops riding dirty till the DJ party. Cops. అక్కడ రాయదు చూసుకో. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు
మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవలపాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేరా? ఫోటోగ్రఫీ. 2 మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశాడు. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. చలో రౌండ్ 2. గుణపం తీసుకురా. గునా వాట్? That long iron rod that you have put in my... Please get it. రాత్రి మొత్తం లైఫ్ షేప్ షకల్ మార్చేసినావు తెలుసా నువ్వు? డీజే కాన్సల్ తప్ప ఇంకేం ముట్టని చేతులు నావి. శవం పట్టించినావు నా చేత. తిలక్ ప్లీజ్. డీజే టిల్లు. ఓకే. అని చెప్పక పైకన్నా మాటలు నాకు. చల్. ఐ లవ్ యూ. నువ్వు సైలెంట్ ఉండు. చెప్పేది విను. పోదాం రాధిక. కార్తిక్